చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజాకవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అంజశ్రీ ఇక లేరు. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఆ గలం శాశ్వతంగా మూగపోయింది. 64 సంవత్సరాల వయస్సులో ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న రాత్రి తన నివాసంలో అంజశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7:25 తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రముఖ కవి, రచయిత అంజశ్రీ మరణం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. సాహితీ శిఖరం నేల కూలింది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అంజశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రజాప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించి గౌరవించిందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. టీపీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రులు కూడా అంజశ్రీ మరణానికి సంతాపం తెలిపారు. అంజశ్రీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంజశ్రీ మరణం సాహితీ లోకానికే కాదు, వ్యక్తిగతంగా ఎందరికో తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపజేసిన గొప్ప యోధుడు ఆయన. నిత్యము పేదల పక్షాన నిలిచారు. పాత వరంగల్ జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న పుట్టిన అందే ఎల్లయ్య అనాథగా పెరిగారు. పాఠశాలకు వెళ్లే పరిస్థితులు లేకపోయినా గొడ్ల కాపరిగా ఉన్న సమయంలోనే పల్లె, జానపద పాటలతో తన జీవితాన్ని గడిపారు. కూలీ సహా అనేక పనులు చేస్తూ జీవనం గడిపిన ఆయన సమాజ పరిస్థితులనే పాఠాలుగా నేర్చి పాటలుగా మలిచారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు లాంటి పాటలు ఎంతో మందిని ఆలోచింపజేశాయి.